లలితా సహస్రంలో ఆ తరువాతి 51వ నామము సర్వాభరణ భూషిత. ఇక్కడ అమ్మవారి యొక్క ఆభరణ విశేషాలను చెప్తుంది ఈ నామం అనేటువంటిది. తన తల మీద పెట్టుకునేటువంటి చూడామణి దగ్గర నుండి కాలిమట్టెల దాకా 44 రకాల ఆభరణాలు ఉన్నాయని చెప్పి కాళికా పురాణంలోనూ, పరశురాముడి కల్పసూత్రంలోనూ, ముఖ్యంగా దత్తాత్రేయ సంహితలోనూ వివరించబడింది. అలాగే దూర్వాస మహర్షి కూడా కామాక్షి అమ్మవారి యొక్క ఆభరణాలను కొన్ని చెప్పారు. ఇలా దాదాపు 44 రకాల ఆభరణాలు ఉన్నాయని చెప్పి చెప్పబడుతుంది. అవి ఏమంటే నవమణి మకుటము, సీమంత సింధూరము, కాలాంజనము, చంద్రశకలము, తిలకము, వాలి యుగలము, మణిమండల యుగలము, నాసాభరణము, అదరయావకము, మాంగళ్యము, కనక చింతాకము, పదకము, మహాపదకము, ముక్తావళి, ఏకావళి, వలయావళి, చన్నవీరము, కేయూరయుగల చతుష్టయము, ఊర్మికావళి, కాంచీదామము, కటిసూత్రము, సౌభాగ్యాభరణము, పాదకటకము, రత్న నూపురము, పాదాంగులీయకము, పాసము, అంకుశము, పుండ్రేక్షు చాపము, పుష్పబాణము, మాణిక్య పాదుకలు, కంఠాభరణము, సీమంతాభరణము, గొలుసులు, పాంజేబులు, కడియాలు, అందెలు, చూడామణి, పసుపు, రవిక, పూలు, చెవికమ్మలు, తాంబూలము, ఫలము. ఇవి అమ్మవారి యొక్క ఆభరణాలని చెప్పి కాళికా పురాణంలో తెలుపబడింది. ఇక్కడ ఆభరణము అనే పదానికి అంతటా భరించేది అనేటువంటి అర్థం కూడా వస్తుంది. దీనిని బట్టి చరాచర జగత్తును దేవి భరిస్తుందని చెప్పి గ్రహించాలి మనం. మంత్రశాస్త్ర విశేషాలే పరమేశ్వరికి ఆభరణాలు. సప్తకోటి మంత్రాలు దేవికి ఆభరణాలుగా చెప్పబడ్డాయి. ప్రపంచంలో అనేక జాతుల వారున్నారు. వీరంతా అనేక ఆచారాలను పాటిస్తున్నారు. వివిధ రకాలైనటువంటి ఆభరణాలను ధరిస్తారు. ఈ విశాలమైనటువంటి విశ్వంలోని సమిష్టి జీవరూపమే దేవి. కాబట్టి వీరందరూ ధరించేటువంటి ఆభరణాలను దేవి ధరిస్తుంది. అందుచేతనే ఆమె సర్వాభరణ భూషిత అని చెప్పి చెప్పబడింది. ఇక అలాగే దుర్గా సప్తశతిలో పరిశీలిస్తే, దుర్గా సప్తశతిలో 2వ అధ్యాయంలో మహిషాసుర సంహారం కోసం దేవతలందరి తేజస్సుతోనూ ఆ పరమేశ్వరి ఆవిర్భవించిందని చెబుతూ దేవతలందరూ తమ వద్ద ఉన్నటువంటి ప్రశస్తమైనటువంటి ఆభరణాలను ఆమెకు అందించారని చెప్పి చెప్పబడి ఉంది. ఇక ఆ తర్వాతి నామం 52వ నామం శివకామేశ్వరాంకస్త. దేవి కామేశ్వరుని వామాంకమున ఆసీనురాలై ఉంటుంది. కామము అంటే కోరిక. కమనీయత్వాత్ కామః, మనోహర రూపం కలవాడు కాముడు. ప్రపంచావిర్భావం కలిగినటువంటి వాడు కాబట్టి ఈశ్వరుడు. అలాగే ఇంకొక రూపాన్ని కూడా చెప్తున్నారు ఇక్కడ, ప్రజ్ఞానమేవ వా కామః. కామము అంటే ప్రజ్ఞానము. ఏది హృదయమో, ఏది మనస్సో అది 10 రకాలుగా చెప్పబడుతుంది. సంజ్ఞానము, అజ్ఞానము, విజ్ఞానము, ప్రజ్ఞానము, మేధ, దృష్టి, మతి, బుద్ధి, స్మృతి, సంకల్పము, క్రతువు, ప్రాణము, కామము, వశ్యము అని చెప్పి చెప్పబడుతుంది. ఇవన్నీ ప్రజ్ఞానానికి పేర్లు. ఇక్కడ ప్రజ్ఞానము అంటే పరమేశ్వరుడు. స్కాంద పురాణంలో బ్రహ్మగీతలో పండితులచే అనేక విధముల కీర్తించబడు ప్రజ్ఞానమే శంకరుడు అని చెప్పి స్పష్టంగా చెప్పబడింది. కనుక ఇక్కడ ప్రజ్ఞానము అంటే శివుడు అని చెప్పి అర్థం. కామ అనేటువంటి పదం మంత్రశాస్త్రానికి సంబంధించినటువంటిది. అలాగే పంచదశి మహామంత్రం 3 కూటాలుగా ఉంటుంది. అవి వాగ్భవకూటం, కామరాజకూటం, శక్తికూటం. ఈ బీజాక్షర సంకేతాలను సౌందర్యలహరిలో 32వ శ్లోకంలో ఆదిశంకర్ల వారు చెప్పున్నారు. శివశక్తి కామః అని చెప్పి ప్రారంభిస్తాడు అక్కడ. ఇప్పుడు పరమేశ్వరి జగత్తును సృష్టించాలనే కోరిక గల పరమశివుని అంక భాగాన ఆసీనురాలయ్యిందని చెప్పి అర్థం దీనికి. ఈ విషయాన్ని దేవీ భాగవతంలో వివరిస్తూ, తపస్యోపరి మహాదేవే భువనేశో విరాజితే. అక్కడ ఆసీనం మీద భువనేశ్వరుడు ఉన్నాడు. వామాంకే సన్నిషన్న స్వదేవి శ్రీ భువనేశ్వరి అని చెప్పి చెప్పబడి ఉంది. అంటే పరమేశ్వరుని యొక్క వామాంకమున పరమేశ్వరి ఆసీనురాలయ్యింది. ఆ దేవి యొక్క కను సైగతో, కాలి కదలికతో చరాచర జగత్తంతా సృష్టించబడుతోంది. శివాకారే మంచే పరమశివ పర్యంక నిలయాం అని అంటారు శంకరులు సౌందర్యలహరిలో. శివాకారే మంచే పరమశివ పర్యంక నిలయాం. ఇక ఆ తర్వాతి నామము శివ. శివ అనే ఒక్క నామం గురించి పరమాచార్యుల వారు ఎంతగానో చెప్పున్నారట. ఎంతో మంది ఉపాసకులు, మహానుభావులు కూడా గుర్తించలేనటువంటి విషయాన్ని పరమాచార్యుల గారు చెప్పున్నారు. కామాక్షి అమ్మవారి ఆలయంలో పరమాచార్య అమ్మవారి వైభవాన్ని చెప్పేటప్పుడు ఈ శివ
అనేటువంటి నామం గురించి ఎన్నో రకాలుగా విశ్లేషించున్నారట. ఎక్కడికి లింక్ చేసి చెప్పున్నారంటే శ్రీరుద్రంలో చెప్పబడినటువంటి రుద్ర ప్రశ్నలోని శివ రుద్రస్య భేషజి అనేటువంటి శ్లోకాన్ని చెప్తారు శివ గురించి. ఏమంటే వేదమే అమ్మవారిని కొనియాడుతుందట శివ రుద్రస్య భేషజి అని. శివ అంటే మంగళం అని అర్థం, రుద్రస్య అంటే రుద్రుడు అని, రుద్రస్వరూపం. భేషజి అంటే మందు, రుద్రుడు అంటే కోపం, సంహార రూపం. ఆ కోపాన్ని తగ్గించే మందు అమ్మవారు అని చెప్పి చెప్తారు పెరియవ ఇక్కడ, శివ రుద్రస్య భేషజి అని. ఇంకో పక్క సౌందర్య లహరిలో ఆదిశంకర్ల వారు అంటారు, హాలాహలం యొక్క వాసనలే ప్రాణాలను హరించవేస్తుంది. నువ్వు ఎలా అయ్యా హాలాహలాన్ని తాగి కూడా ప్రశాంతంగా ఉన్నావు అంటే అమ్మవారు అనేటువంటి మందు నీలోనే సగభాగం ఉంది కదా, కనుకనే నీకు ఏమీ కాలేదని చెప్పి చెప్తారు ఆదిశంకర్ల వారు. నీవు అర్ధనారీశ్వరుని రూపంలో ఉన్నావు, నీలో సగభాగం అమ్మవారు ఉంది, కనుకనే నువ్వు హాలాహలాన్ని తాగితే కూడా శివ రుద్రస్య భేషజి ఆ మందు నీలో ఉంది కనుక నీకేం కాలేదని చెప్పి సౌందర్యలహరిలో చెప్తారు. అలాగే వశకాంతౌ శివ స్మృత, శివుడు అంటే కాంతి, వశము అని అర్థం. శైవాగమాల ప్రకారము శివుడు అంటే మన ప్రవృత్తులకు సాక్షిభూతుడు, ఆ ప్రవృత్తుల ఆవిర్భావానికి ముందున్నటువంటి వాడు, ప్రవృత్తులలో ఉన్నటువంటి వాడు, చిత్త వృత్తులకు కారకుడు, సత్యము నిత్యము చిద్రూపి అయినటువంటి వాడు, అన్నిటికీ కారణము ఎవరో అతడే పరమేశ్వరుడు అని చెప్పి శైవాగమాలు ఘోషిస్తుంది. లోకాలకు మేలు కలిగించేటువంటి వాడు శివుడు, అతడే పరమేశ్వరుడు. ఆ లక్షణాలన్నీ కూడా దేవి యందు ఉన్నాయి కాబట్టి ఆమె శివ అని చెప్పి పిలువబడుతుంది. మంగళకరమైనటువంటి గుణాలన్నీ ఆమెలో ఉన్నాయి కనుకనే ఆమె శివ అని చెప్పి అనబడింది. లింగ పురాణంలో యథా శివ తథా దేవి, యథా దేవి తథా శివ అని చెప్పి చెప్పబడింది. శివుడు ఎలా ఉంటే దేవి కూడా అలానే ఉంటుంది, దేవి ఎలా ఉంటే శివుడు కూడా అలానే ఉంటారు. వీరిద్దరికీ భేదం లేదు. త్రికోణ రూపిణి శక్తి బిందు రూప పరశివ. శివశక్తులు అనేటివి ఎప్పుడు విడివిడిగా ఉండవు, ఆ రెండూ కలిసే ఉంటాయి. అందుకే శ్రీచక్రంలో త్రికోణే బైందవం శ్లిష్టం, త్రికోణంలో బిందువు ఉంటుందని చెప్పి చెప్పబడింది. శివుడు శక్తి కలిసే శివ అని చెప్పి అనబడుతుంది. ఇక 54వ నామం స్వాధీన వల్లభ. ఈ స్వాధీన వల్లభ గురించి చెప్పాలి అంటే ఆదిశంకర్ల వారు సౌందర్య లహరిలో మొదటి శ్లోకంలో చెప్తారు, శివశక్త్యాయుక్తో యది భవతి శక్తః ప్రభవితుం నచేదేవం దేవో న ఖలు కుశలః స్పందితుమపి అతస్త్వాం ఆరాధ్యాం హరిహర విరించాదిభిరపి ప్రణంతుం స్తోతుం వా కథం అకృతః పుణ్యః ప్రభవతి. శక్తి లేకపోతే శివుడు ఏమీ చేయలేడు కాబట్టి శివుడు కూడా శక్తికి ఆధీనుడే. పర్వతరాజు కుమార్తెగా పుట్టిన పార్వతీ తపస్సుకు మెచ్చినటువంటి పరమేశ్వరుడు ప్రత్యక్షమయ్యి తవాస్మి దాసః, నేను నీ దాసుని అని అంటాడు. అందుచేతనే దేవి స్వాధీన వల్లభ అయింది. ఈ నామం యొక్క అర్థము తవాస్మి దాసః, నేను నీ దాసుని అని అంటాడు. ఈ రకంగా 6వ నామం నుంచి 54వ నామం వరకు పరమేశ్వరి యొక్క స్థూల రూపాన్ని వర్ణించడం జరుగుతుంది. ఇక్కడ ఒకటి గమనించండి, 2 కృతులు ఉన్నాయి. ఒకటి శివానంద లహరి, 2 సౌందర్య లహరి. అమ్మవారి సౌందర్య లహరి ఆదిశంకర్ల వారు ప్రారంభిస్తారు, శివ శక్త్యాయుక్తో శివ అని ప్రారంభిస్తారు. మరి శివానంద లహరి ఎలా ప్రారంభమవుతుందో తెలుసా అండి? శ్రీశైలంలో భగవత్పాదుల వారు రాస్తారు ఈ శివానంద లహరి అనేటువంటిది. నిజానికి ఒక యథార్థ వాస్తవం చెప్పాలి అంటే శివానంద లహరి అందరూ చదవాల్సినటువంటిది. జ్ఞానం యొక్క స్పర్శను మనకు తెలియజేస్తుంది శివానంద లహరి అనేటువంటిది. ఈ సౌందర్య లహరి ఉందే, ఇది ఏదో ఒక యూట్యూబ్లో ప్లే చేసి వినే స్తోత్రంలాగా కనిపించిన సౌందర్య లహరి అనేది చెప్పాలి అంటే ఒక తంత్రశాస్త్రం. అది పైకి చదివితే అర్థమయ్యే విధంగా అందులో తాంత్రిక విషయాలు కనపడవు. ఈ శివానంద లహరి గురించి నాకు ఒక విషయం స్ఫురణకు వస్తుంది. ఏమంటే నాకు అఘోరమూర్తి గురువులు 2-3 సార్లు చెప్పున్నారు ఇదే విషయాన్ని. నేను మీతో మహాపెరియవ శ్రీకాళహస్తి నుండి శ్రీశైలం దగ్గర గ్రామానికి వెళ్ళారని చెప్పి చెప్పున్నా. ఒక అబ్బాయికి మోక్షాన్ని ఇచ్చే ఒక ఘటన చెప్పున్నాను కంచి కామాక్షి సిరీస్ లో. ఇది ఆ సమయంలో జరుగుతుంది. ఏమంటే మహాపెరియవ శ్రీశైలంలో ఉన్నప్పుడు ఉదయం 4-5 ఆ ప్రాంతంలో శ్రీశైలం అడవుల్లోకి వెళ్ళిపోతారు పెరియవ వెళ్తున్నారంటే వెనకనే శిష్య బృందం వెళ్తారు కొంతమంది. నారాయణన్ అనేటువంటి శిష్యునికి ఒక చోట మహాపెరియవ ఒక పెద్ద మహావృక్షాన్ని చూపించి
ఈ వృక్షం కిందనే భగవత్ ఆదిశంకర్ల వారు శివానంద లహరిని రాసారని చెప్పి చూపిస్తారట. అలా అని చెప్పి అక్కడ ధ్యానంలో కూర్చున్నటువంటి పెరియవ సాయంత్రం దాదాపు 6-7 గంటలకు నిదానంగా లేస్తారు ధ్యానం నుండి. ఎప్పుడు ఉదయం 4-5 గంటలు కూర్చున్నటువంటి పెరియవ సాయంత్రం 6-7 గంటలకు నిదానంగా లేస్తారు ధ్యానం నుండి. ఇక మీరే అర్థం చేసుకోండి, పరమాచార్య గురించి నేనేమి చెప్పలేను. అయితే శివానంద లహరి దేంతో ప్రారంభమవుతుంది అంటే కళాభ్యాం చూడాలంకృత శశి కళాభ్యాం అని చెప్పి ప్రారంభమవుతుంది. కళ అని ప్రారంభమవుతుంది. కళ అంటే అమ్మవారు. సౌందర్య లహరి అమ్మవారి గురించి చెప్పేటప్పుడు శివ అని ప్రారంభమవుతుంది. అదే శివానంద లహరి శివుణ్ణి గురించి చెప్పేటప్పుడు కళ అని ప్రారంభమవుతుంది. కళ అంటే ఒక నామం వస్తుంది ముందు ముందు మనకి లలిత సహస్రంలో, చతుషష్ఠి కళాయై నమః అని. అంటే 64 కళలు ఆమె స్వరూపం అనే అర్థం. ఇక ఆ తర్వాత అమ్మవారి యొక్క నివాస స్థానం గురించి చెప్పబడుతుంది. ఇప్పటి వరకు అమ్మవారి యొక్క స్థూల రూపాన్ని వర్ణించి ఇప్పుడు 55వ నామం దగ్గర నుండి 63వ నామం వరకు ఆమె ఎక్కడెక్కడ ఉంటుందో ఆమె యొక్క నివాస స్థానాన్ని చెబుతారు వసిన్యాది వాగ్దేవతలు. అమ్మవారు ఎక్కడ ఉంటుంది అనేటువంటి విషయాన్ని సౌందర్య లహరిలో 8వ శ్లోకంలో వివరిస్తారు. సుధా సింధోర్ మధ్యే సురవిటపి వాటి పరివృతే మణిద్వీపే నీపో పవనవతి చింతామణి గృహే శివాకారే మంచే పరమశివ పర్యంక నిలయాం భజంతి త్వాం ధన్యః కతిచన చిదానంద లహరీమని.